ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మా ఇంటికొచ్చి మీ నిర్ణయం చెప్పిన తర్వాత మా అమ్మ నాన్న నాతో మాట్లాడారండి. అక్కడ అందరూ కలిసే ఉంటారు, ఉండాలి కూడా. ఏదైనా ఫంక్షన్ అయినా పండగైనా ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒకే రకమైన బట్టలు కట్టుకుంటారు. ఆనంద భైరవి ఆ ఇంట్లో ఏం చెప్తే అదే జరుగుతుంది. వాళ్ళు చెప్పిన తర్వాత నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. నిజానికి మా శరణ్య మంచితనం, తన గుణగణాలవి నచ్చే మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీ నిర్ణయం 100% కరెక్ట్ ఆంటీ. మీరు కోరుకున్నవి జరగాలన్నా, మీరు కోరుకున్నట్టు మీ ఉమ్మడి కుటుంబం ఎప్పుడూ ఇలా కలిసిమెలిసి ఉండాలి అన్నా అది మా శరణ్య వల్లే అవుతుంది. మీ కుటుంబానికి షీ ఈస్ ద రైట్ పర్సన్. ఆంటీ, మీరు కోరుకున్నట్టే మా శరణ్య మీ ఇంటి కోడలవుతుంది. ఈ పెళ్లికి మేము ఒప్పుకోవడమే కాదు, మా శరణ్య కూడా ఒప్పుకుంది. చూడండి ఎలా సిగ్గుపడుతుందో. నలుగురు మధ్యలో మాట్లాడడానికి నువ్వు ఇబ్బంది పడేదానివి, ఇప్పుడు మాత్రం నీ చెల్లిలాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. ఆ, నేను అప్పుడప్పుడు అంతేనండి. మీరు మా శరణ్యాన్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అన్నారంట కదా. ఇప్పుడు మీ ప్రేమ గెలిచినట్టేనా అండి? మీరు ఇష్టపడిన అమ్మాయి మీ భార్య అవుతుంది. ఆ విషయం మీకు క్లారిటీ ఇవ్వాలని ఇప్పుడు వచ్చింది. అందరూ హ్యాపీయేనా అండి? వెళ్ళొస్తాను ఆంటీ. ఆంటీ వెళ్ళొస్తాను అంకుల్. ఆహా, పద. అయ్యా నమస్కారం పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆనందా, నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు, కూర్చోండి. అబ్బాయి పెళ్లి చేయాలని నిశ్చయించారు, సంతోషం. ఇంతకీ పెళ్లి కుమారుడు గారెక్కడో? దర్శన్, దర్శన్. వస్తున్నాను పెద్దమ్మా. నానా, ఇక్కడికొచ్చి కూర్చో.
దర్శన్ ఇంకా రెడీ అవ్వలేదా? ఊరుకో తమ్ముడు, దర్శనేమన్నా ఆడపిల్ల ముస్తాబవడానికి? అయినా జరిగేదేమన్నా పెళ్లి చూపులా ఏంటి? పైగా మా వాడు ఎలా ఉన్నా హీరోలాగే ఉంటాడు. మీ వాడికి ఏంటండి, అందంలోనూ గుణంలోనూ శ్రీరామచంద్రుడు. మరి ఇంతకీ సీతాదేవి ఎక్కడ దొరికిందో? తెలిసిన వాళ్ళ అమ్మాయే పంతులు గారు. ఓర్పులో సీతాదేవి, రూపులో లక్ష్మీదేవి. వెళ్దాం పద. ఒక్క నిమిషం వెళ్ళి జాతకం తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం. రండి. రండి కూర్చోండి. కూర్చోండి. పెళ్లి విషయం మాట్లాడుకుందాం అన్నారు. అవునా ఆంటీ, అందుకే పంతులు గారిని కూడా పిలిపించింది మా అమ్మ. వేళ్ళమ్మాయేనండి, మా ఇంటి కోడలు కాబోతుంది. నమస్కారం అండి. నమస్కారం. దగ్గరలో అన్నీ మంచి రోజులే ఉన్నాయి అన్నారన్నయ్య. పిల్లలకి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిద్దామని పిలిపించాను. అమ్మా, అబ్బాయి అమ్మాయి జాతకాలు ఇస్తే శతాబ్ద ముహూర్తాన్ని నిర్ణయిస్తాను. గీత, అమ్మాయి జాతకం ఇవ్వు. మీలాంటి మంచి మనుషులున్న ఇంటికి కోడలిగా రావడం మా శరణ్య చేసుకున్న అదృష్టం అండి. మా అమ్మాయిని మీ ఇంటి కోడలు చేసుకోవాలని మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా మాకు వరమానందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.